ముందుగా మీకు శ్రీ పరాభవనామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు అండి. పరాభవనామ సంవత్సరానికి ముందు శ్రీ అని పెట్టద్దు. రెండోది పరాభవనామ సంవత్సరం అనేది ఈ సంవత్సరంలో ప్రత్యేకంగా చేయాల్సింది. అదృష్టరత్నం ధరిస్తే ఖచ్చితంగా కలిసి వస్తుందా? ఎటువంటి సిద్ధిని యోగాన్ని వారు పొందుతారు? బంగారాన్ని ఇనుముగా చూస్తారు, ఇనుమును బంగారంగా చూస్తారు. ఎవరి జాతకం బట్టి వాళ్ళు ధరించాలి. అదృష్టరత్నం ఉంటే మీరు, మీ పిల్లలు, మీకు సంబంధించిన వాళ్ళు, మీకు దమ్మన్నం పెట్టేవాళ్ళు, మీ వెనకాల ఉన్న వాళ్ళు అందరికీ కూడా ఐశ్వర్యాలు గుర్తిస్తారు. అర్హత ఏదైనా ఉండాలండి, ఇలా ఉండాలి, ఇలా ఉన్న వాళ్ళకి అదృష్టరత్నం ఇస్తాము. అదృష్టరత్నానికి ఉండే అర్హత ఏంటంటే ఎలా గురుగారు మరి ఎలా తీసుకోవాలండి? అదృష్టరత్నం ఎవరు పెట్టుకుంటారు? నేను మంచిగా ఉండాలి, నా కుటుంబం మంచిగా ఉండాలి, నా సమాజం మంచిగా ఉండాలి, నా చుట్టూతో అందరూ ఐశ్వర్యవంతులై ఉండాలి, అందరూ గొప్పగా ఉండాలనుకున్న వాళ్ళే అదృష్టరత్నం పెట్టుకుంటారు. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులను తమ అదృష్ట రత్నాలతో సర్వ అష్ట ఐశ్వర్యవంతులుగా చేసి వాళ్ళకి ఉండేటువంటి కాలసర్ప దోషాలు, అలాగే బ్లాక్ మ్యాజిక్ కావచ్చు, కొంతమంది చేతబడులను వింటాము, దిష్టి దోషం కావచ్చు, అలాగే కష్ట నష్టాలు, ఇలా ఏవైనా సరే వెంటనే నివారించి కేవలం 9 రోజుల్లోనే వారి జీవితాలను స్వర్ణమయంగా చేసి అనితర సాధ్యమైన అద్భుత అక్షయ సిద్ధి పొందినటువంటి వారి చేతితో ఇచ్చే అదృష్టరత్నం కోటి శుభాలు, సంతోషాలు, ఐశ్వర్యాలు కలుగజేస్తుంది. ఇది భక్తుల విశ్వాసం. లక్షలాది మందిని జీరో నుంచి హీరోలుగా, గొప్ప ఐశ్వర్యవంతులుగా, పారిశ్రామికవేత్తలుగా, వ్యాపారవేత్తలుగా మార్చారు. అలనాటి ప్రధాని పివి నరసింహారావు గారి దగ్గర నుంచి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు, కొణిజేటి రోషయ్య గారు, వారి దగ్గర నుండి ఈనాటి మల్లారెడ్డి గారి వరకు, అలాగే సినీ ప్రముఖులు చిరంజీవి గారు కావచ్చు, బాలకృష్ణ గారు కానీ, కేంద్రం అలాగే రాష్ట్రంలోని ప్రముఖులు వీరి అభిమానులే. వీరిచ్చేటువంటి అదృష్ట రత్నాన్ని ధరించి అద్భుతాలు జరుగుతాయని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఘంటాపథంగా చెబుతారు. వారి టెస్టిమోనియల్స్ మనం కోకొల్లలుగా చూడొచ్చండి. అటువంటి గురు మహారాజ్ రమణ యోగిలాల్జీ గురుగారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారండి. వారితో మాట్లాడి ఈ పరాభవనామ సంవత్సరంలో మనందరం కూడా అదృష్ట రత్నాన్ని ఖచ్చితంగా ధరించాలా, అసలు ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది, ఏ ఏ రాశుల వారికి ఎలా ఉంటుంది, వారు గనక అదృష్ట రత్నం ధరిస్తే ఖచ్చితంగా కలిసి వస్తుందా, ఎటువంటి సిద్ధిని యోగాన్ని వారు పొందుతారు, గురుగారి మాటల మీద తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, మరి కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉంది, అలాగే వారు చేయవలసిన తంత్రము, వారు పఠించవలసిన మంత్రం, ఎవరి ఆరాధన చేసుకుంటే మెరుగైన ఫలితాలు ఈ సంవత్సరం ఉంటాయంటారు? అమ్మ, మీకు ఇందాక ఆల్రెడీ చెప్పాను, ఈ సంవత్సరం శత్రు పరాభవన సంవత్సరం. అధిపతి కేతువు. కేతువు అంటే పాము. యాక్చువల్గా చంద్రుడి, కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. కర్కాటక చంద్రుడిని ఎవరు మింగుతారు? రాహుకేతువులే కదా. గ్రహణం వచ్చేస్తుంది. ఈ సంవత్సరంలో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సింది. లేదు, స్థిరమైన డెవలప్మెంట్. యాక్చువల్గా ఎవరైనా డెవలప్మెంట్ చెందాలంటే పైకి కిందకి, పైకి కిందకి, పైకి కింద కొట్టి గ్రాఫ్ అట్లా ఉంటుంది. కానీ వీళ్ళకి అదృష్టం ఒక్కసారి తగిలిందా స్థిరంగా పైకి ఉంటారు. ఒక చంద్రబాబు నాయుడు గారు, ఒక చంద్రశేఖర్ గారు మొదలైన తర్వాత ఎట్లా ఉంది వాళ్ళ జీవితంలో ఏమడుగుతుంది. స్థిరమైన డెవలప్మెంట్ ఎన్ని లక్షల కోట్లు సంపాదిస్తారో వాళ్ళకే తెలియదు. కేతు అనుకూలం అవ్వాలి. కేతు ఎవ్వరి మాట వినడు, ముఖ్యంగా వీళ్ళకి అసలే వినడు. కానీ కేతువు అదృష్టరత్నం ఉన్న చోట 100% ఆయనకి ఏంటంటే, ఇప్పుడు ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు, లేదా ఒక పెద్ద రౌడీ ఉన్నాడు, ఊళ్ళో అందరినీ వేపెడతాడు. కానీ గుళ్ళోకి వెళ్ళి, ఒక శివాలయంలోకి వెళ్ళాక ఏం చేస్తాడు? ఆ పూజారి గారికి దండం పెడతాడు, అందరూ 100 రూపాయలు ఇస్తాడు, 1,00,000 రూపాయలు ఇస్తాడు. ఆ గుడికి అందరూ 10 రూపాయలు ఇస్తే ఆ గుడి కట్టడానికి పైకి కిందకి చూసి మొత్తం ఎంత కావాలంటే అంత బంగారం తొడిగి ఏమంటాడు. సేమ్ అట్లాగే వీళ్ళు అదృష్టరత్నం పెట్టుకున్న తర్వాత వీళ్ళకి విపరీతమైన శక్తి ఇచ్చేస్తాడు. అప్పటి వరకు ఉన్న శత్రుభావన మొత్తం కూడా పాజిటివ్ అయిపోతుంది. అమావాస్యలు కంపల్సరీ అన్నదానం చేయాలి. ఎందుకంటే చంద్రుడికి అది దేవత ఎవరైతే ఉన్నారో దానికి వెండి, పాలు, బియ్యము, బియ్యపిండి, వీటన్నిటికీ దీనికి సంబంధం. వీళ్ళు ఈ సంవత్సరం పాటించాల్సిన రెమెడీ ఏంటంటే, రాత్రిపూట కనీసం ఈ సంవత్సరం మొత్తం మీద 3 సార్లు అయినా కూడా వెండి గిన్నెలో కానీ, తెల్లగా ఉండే పింగాణి గిన్నెలో కానీ, జర్మన్ సిల్వర్ గిన్నెలో కానీ పాలతో చేసిన పరవాన్నాన్ని తయారు చేసి దాంట్లో పంచదార కలపాలి, బెల్లం కాదు. పంచదారతో చేసింది చంద్రుడి కింద పెట్టాలి. చంద్రుడి కింద రాత్రిపూట పెట్టుకుని కనీసం 18 నిమిషాలు, గంటం బాగుంటే చాలా మంచిది, 75 నిమిషాలు ఉంటే మంచిది, లేకపోతే కనీసం 18 నిమిషాలన్నా ఉండి తన మనసులో కోరికలన్నీ కోరుకుని చిన్న మంత్రం ఉంటుంది, మంత్రం చదువుకోవాలి. శ్రీం హ్రీం శ్రీం సర్వశాంతి ఐశ్వర్యం తక్షణం దేహి ప్రత్యస్వహ.
ఎందుకంటే ఈ సంవత్సరం మొత్తం వీళ్ళకి మనసు ఆందోళనగా ఉండటం కానీ, ఉమ్, సరైన నిర్ణయాలు తీసుకోకపోవటం, పెద్ద పెద్ద ఛాన్సులన్నీ వదిలేసుకోవటం ఇట్లాంటిది. మనసు స్థిరంగా శాంతిగా ఉందనుకోండి ఐశ్వర్యం ఆటోమేటిక్గా వస్తుంది. అది ఇచ్చేది అదృష్టత్వం. ఉమ్, అదృష్టత్వం ధారణ కంపల్సరీ చేయాల్సింది జాతకాల్లో వీళ్ళకి. మంచి బియ్యంతోటి చక్కెర పొంగల్ చేసి కనీసం ఈ సంవత్సరంలో 3 సార్లు పెట్టమనండి. వరుసనే 3 రోజులు చేసుకుంటే చాలా మంచిది. పౌర్ణమి రోజున చేస్తే ఇంకా మంచిది. ఉమ్. తప్పకుండా చేయమనంటే జీవితంలో అద్భుతమైన ఐశ్వర్యాలు అదృష్టత్వం ద్వారా పొందే అవకాశం వీళ్ళకి ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా పెదగాలంటే పైకి కిందకి పైకి కిందకి ఉంటుంది. వెళ్తారు. వీళ్ళకి స్థిరమైన డెవలప్మెంట్ ఉంటుంది. ఎక్కడి నుంచి ఆ. ఎక్కడికి వెళ్తారో ప్రతి సంవత్సరం 10 రెట్లు 20 రెట్లు పెరుగుతూనే ఉంటారు. ఉమ్, రాజ్యాధికారము, స్థిరత్వము, పెరుగుదల, గొప్పదనము, బాగుంటుందండి. అందము, ఆనందము, అందరి యొక్క ప్రేమ పొందటము, అందరితో గౌరవింపబడటము, అందరికీ ఉపకారం చేయగలిగే శక్తి వీళ్ళకి కలగటం, ఇవన్నీ కూడా వీళ్ళకి ఈ సంవత్సరం కలుగుతుందమ్మా. జీవితం అద్భుతంగా మారుతుంది. బాగుంటుంది. శుభం బియ్య తల్లి. చక్కగా తెలిపారు. నమస్కారం అండి. అమ్మా.